తిరుచిరాపల్లి తిరుమల ఏ పల్లి అది తిరుమలపల్లి ఉంది కదా టీవీ తిమ్మరాజుపల్లి టీవీ బాగుందండి సినిమా చాలా బాగుంది సార్ చాలా బాగుంది. ప్లస్ ఏంటంటే టీవీ గురించి ఒకప్పుడు టీవీ అంటే ఊళ్ళల్లో ఎలా ఉండేది, ఊళ్ళల్లో ఎట్లా అంటే ఒక ఇంట్లో టీవీ ఉంటే ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చి ఇంట్లో కూర్చునే వాళ్ళు డిస్టర్బెన్స్ జరిగేది. అది చాలా బాగా చూపించారండి, చాలా బాగుంది, మంచిగా అనిపించింది సార్. పాటలు మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, చాలా బాగా తీశారు. డైరెక్షన్ కూడా ఫస్ట్ డైరెక్టర్ కాకుండా ఆయన మంచి ఎక్స్పీరియన్స్గా ఉన్నట్టు చేశాడండి. యాక్టర్స్ కూడా చాలా హీరో బాగా ఉన్నాడు, హీరోయిన్ బాగుంది, హీరో అందరు బాగా చేశారండి. ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. చూడొచ్చండి, డెఫినెట్లీ హిట్ అవుతుంది. నా కాన్ఫిడెన్స్ ప్రకారం బాగుంది సినిమా, మాత్రం అందరు చూస్తే కూడా నచ్చుతుంది. ఫ్యామిలీ సినిమాలో అదే టీవీ గురించి అండి. ఇప్పుడు ఊళ్ళో ఏంటంటే టీవీ ఇట్లా ఇంట్లో ఉంటే ఊరోళ్ళు అందరూ వచ్చి కూర్చునే అది ఇంట్లో ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ ఎట్లా ఏముండేది అట్లా చూపించారు సార్. అది చాలా బాగా అనిపించింది. అంటే కొత్త ఆర్టిస్టులు అసలు అందరూ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులుగా చేశారు. కొత్త ఆర్టిస్టులు ఎవరు కూడా ఫీల్ కావలేదు, ఎవరు కూడా అంత మనకు పాటలు బాగానే ఉన్నాయి సార్. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ బాగానే మంచిగా అయినాను సార్. నేను తప్పకుండా ఒకప్పుడు మేము మా ఇంట్లో ఉండేది, మా లోకల్గా అందరు వచ్చేసి మా ఇంట్లో కూర్చునే వాళ్ళు. అది చాలా అందరికీ బాగా నచ్చింది నాకు. సినిమా మంచిగా అనిపించింది అన్న, చూసినంత సేపు విలేజ్ స్టైల్ మంచిగా ఉంది. అరే మంచిగా అనిపించింది అన్న, చూసినంత సేపు మంచిగా అనిపించింది. నిజంగా విలేజ్ స్టైల్గా నచ్చింది నాకైతే. లవ్ కాన్సెప్ట్ నచ్చింది, ఫ్రెండ్షిప్ నచ్చింది, న్యాచురల్గా నటించారు అన్నమాట అందరూ. టీవీ కోసం కొట్టుకుంటారు. ఒకంటే పరువు ప్రతిష్టలు అంటారు కదా, ఒక ఆయన పెద్ద అయినా నేనే విలేజ్లో పెద్దగా ఉండాలి, నేను తెచ్చినాకనే ఎవరైనా తీసుకురావాలని అంటారు కదా. ఆ విధంగా అట్లా ఒక ఆయన తీసుకొచ్చి ఇంకోడు నాకన్నా ముందు చిన్నోడు ఎదుగుతుంటే పడదన్నమాట. అట్లా స్టైల్లో కొత్త కాన్సెప్ట్ బాగా నచ్చింది. రేటింగ్ 5కి 4 ఇస్తానా. తిమ్మరాజుపల్లి టీవీ నాకైతే చాలా నచ్చింది సినిమా. అంటే ఒక గొప్ప కథ, పగిలిపోయే రైటింగ్ ఏం కాదు, చాలా సింపుల్ స్టోరీ. ఒక టీవీ మీద చాలా సింపుల్ స్టోరీ, బట్ సస్పెన్స్ క్రియేట్ చేశారు చూడండి. ఆ చిన్న పాయింట్ తోటి అది బాగా అనిపించింది. అంటే కొత్త కథలు లేవు, ఉన్న కథని ఎంత కొత్తగా చూపించారు అనేది ప్లాట్ వస్తుంది. సో నాకు దాంట్లో ఇది బాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ కథని స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం చాలా బాగుంది. మునిరాజ్ నాకు తెలిసి హీ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అండ్ కిరణ్ అన్న ఇలాగే కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తూ, కిరణ్ గారు, ఆయన కిరణపురం గారు అంటే ఒక హీరోనే కాకుండా ఒక ప్రొడ్యూసర్గా కొత్త వాళ్ళకి, ఎందుకంటే ఆయన స్ట్రగుల్ ఏదైతే పడ్డాడో ఆ స్ట్రగుల్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఆయన తరఫు నుంచి ఒక మంచి అసెట్ లాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. సో నాకు మనిషి క్యారెక్టర్స్ కాకుండా, సాయితేజ అని కాకుండా నాకు క్యారెక్టర్ నేమ్ సతీష్ అని క్యారెక్టర్ నేమ్ గుర్తు, అంటే క్యారెక్టర్ నేమ్స్ ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో సినిమా అక్కడే సక్సెస్ అన్నట్టు. సో అది బాగా అనిపించింది. అండ్ ఒక మంచి కథ, ఒక ఇంటెన్సివ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ డ్రామాగా తీసుకొచ్చారు. సో అది బాగా అనిపించింది. అంటే ఒకప్పుడు పెద్ద వంశీ గారి సినిమాలు చూస్తాం కదా పల్లెటూరు నేటివిటీలో, ఆ పెద్ద వంశీ గారి సినిమాలాగా అనిపించింది అనమాట. సో ఆయనకి మున్రాజ్ గారికి మంచి ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది. అండ్ సినిమా రేటింగ్ మంచి సినిమా, బోర్ కొట్టదు, 2 అవర్స్లో అయిపోతుంది. థియేటర్స్లో హాయిగా ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది, ఫ్యామిలీతో చూసే సినిమా అవుతుంది. సో 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు.